అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ సమావేశం నిర్వహించారు. తిరుమలలో జరిగిన రైలు దగ్ధం కేసులో తనతో పాటుగా 42 మందిపై రైల్వే శాఖ కేసు పెట్టిందన్నారు. ఈ కేసుపై అప్పీల్ చేస్తూ జారీ చేసిన జీవో రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణం స్పందించి జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరో అరాచక శక్తులు చేసిన పనికి ఉద్యమ నాయకులపై కేసులు పెట్టడం సరికాదన్నాడు. ఆనాడు కేసు కొట్టేశారన్నారు. కాపు తెలగ బలిజ ఒంటరి కులాల కోసం ఉద్యమించినప్పుడు తుని రైల్వే సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ రైల్వే సంఘటన మీదుగా మరి రైల్వే కేసులు ఇతర కేసులు కూడా పెట్టడం జరిగింది. దాన్ని 2021లో రైల్వే కోర్టులో కూడా మేమందరం కూడా నేను కూడా అందులో రెండో వ్యక్తిగా నన్ను కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున ఆ ఎఫ్ఐఆర్లో దాదాపు 42 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. తుని రైల్వే దగ్ధన కేసు. దాని మీద అప్పుడు ఉన్నటువంటి రైల్వే కోర్టులో మేము అనేక సార్లు హాజరవడం, సరైనటువంటి అంటే నా మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుపయోగం అయింది. అవన్నీ కరెక్ట్ కాదు, మీరెవరూ సంబంధం లేదు, ఎవరో చేసిన అరాచక వ్యక్తులు మన వదిలేసి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఉద్దేశంతో ఆ రోజున రైల్వే కోర్టు తమకు సాక్ష్యాధారం లేకపోవడం వల్ల కోర్టు కేసు కొట్టిపెట్టింది.